ఒకటి కాదు, రెండు కాదు, లక్ష కాదు, 10 లక్షలు కాదు, ఏకంగా 1 కోటి శివలింగాలను తయారు చేస్తున్నారు. పైగా మట్టితో వాటిని తయారు చేస్తున్నారు. వీటిని పార్థివ శివలింగాలు అని పిలుస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో 1 కోటి శివలింగాల తయారీ కార్యక్రమం ప్రారంభమైంది. మహాశివరాత్రి రోజున వీటికి అభిషేకం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాల క్షేత్రాల నుంచి 12 లింగాలను తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిష్ఠ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు, జెడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఈశ్వర శబ్దం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. ఈశ్వరుని ఎవరైతే ప్రార్థిస్తారో పూజిస్తారో భోగలింగంగా చెప్పే భోగలింగేశ్వరుడు శివుడు అష్టైశ్వర్యాలు ఇస్తాడు. ఇలాంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ దంపతులు ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. జన్మకో శివరాత్రిని ఎలా చెప్తారో మహాశివరాత్రి నాటికి 1 కోటి శివలింగాలు, పార్థివ లింగాలు అంటే లింగాలన్నింటిలోకి వెళ్ళా మట్టితో తయారు చేసిన లింగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 1 కోటి లింగాలు ఏర్పాటు చేయడంతో పాటు ఏవైతే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఆ 12 జ్యోతిర్లింగాలను కూడా ఇక్కడ ఏలేరు కాలువ పక్కన ప్రతిష్ఠించి సమృద్ధిగా సాగునీరు ఇక్కడ అందేలాగా రైతులు సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు ఐశ్వర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ బృహత్ కార్యక్రమానికి తలపెట్టారు. నెహ్రూ గారు సతీమణి మణి గారు మనతో ఉన్నారు. అమ్మ, ఈ కార్యక్రమం చేయడం ప్రధాన లక్ష్యం ఏంటి? ఏలేరు నదీ తీరాన ఈ శివాలయంలోని సొంతంగా కట్టించే 2 శివాలయంలో ఈ మట్టి విగ్రహాలు, శివలింగాలు తయారు చేసి కుంభాభిషేకం చేయడానికని తలపెట్టారండి. అన్నీ బాగా జరుగుతున్నాయండి. చేయడానికి స్వయంగా వాళ్ళే మేము చేస్తామని వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు 10 లక్షలు చేశారు, ఇంకా చేస్తున్నారండి. తొందరగా చాలా బాగా చేస్తున్నారు. అంతా బాగా జరగాలని దేవుని కోరుకుంటున్నా, శివుడిని ప్రార్థిస్తున్నానండి. అమ్మ, నవీన్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, మంచి హోదాలో ఉన్నారు. ఇప్పుడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అది చాలా బృహత్తర కార్యక్రమం. ఎందుకంటే 1 కోటి లింగాలు తయారు చేయడం అనేది పెద్ద పని అండి. 1 కోటి లింగాలు తయారు చేయడం, 12 జ్యోతిర్లింగాలు తీసుకొచ్చి ఏదైతే ఈ గ్రామంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిష్ఠించడం, ఈ 1 కోటి లింగాలకి కూడా భక్తులు స్వయంగా అభిషేకం చేసుకుని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఓం నమ శివాయ. ఈరోజు ఈ కార్యక్రమం మావయ్య గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ 1 కోటి శివలింగాలు అన్నది లాస్ట్ టైం పెద్దాపురంలో చేశారు. ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఒక్కొక్క 10 లక్షలు శివలింగాల తరపు చేసి వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇచ్చి కాశీ తీసుకెళ్ళి అభిషేకం చేశారు. ఆయన ఏంటంటే మహాసంకల్పం తీసుకున్నారు. మామూలు చిన్న సంకల్పం కాదు. ఆయన 1 కోటి లింగాలు మా గ్రామంలోనే చేసి అందరికీ మేలు జరగాలని, ప్రతి ఒక్కరూ ఆ అనుగ్రహాన్ని అందరూ పొందాలని, ఇక్కడే 1 కోటి లింగాలు చెయ్యాలని సంకల్పించారు. ఇది మహాకుంభాభిషేకం శివరాత్రికి జరుగుతుంది. ఈ 1 కోటి లింగాలకి కూడా చేయడానికి ప్రతి గ్రామం నుంచి మహిళలందరూ తరలివస్తున్నారు. అదే కాకుండా 12 జ్యోతిర్లింగాల నుంచి ప్రతి చోట నుంచి లింగాలను అక్కడికి తీసుకెళ్ళి అభిషేకం చేయించి ఆ లింగాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయించి వాటికి ప్రజలే స్వయంగా తమ చేతులతో ఎప్పుడూ అభిషేకం చేసుకునేటట్టు, అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఆయన సంకల్పం తీసుకుని ఈ ఊరు, ఈ గ్రామం, అదే విధంగా చుట్టుపక్కల మొత్తం కాకినాడ జిల్లా అంతా కూడా అభివృద్ధి చెందాలని ఆయన సంకల్పం తీసుకున్నారు. ఒక కాకినాడ పార్లమెంట్ నుంచే కాకుండా ప్రతి రాజమండ్రి నుంచి, భీమవరం నుంచి, వైజాగ్ నుంచి, ప్రతి చోట నుంచి వచ్చి అందరు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది కార్యక్రమం. ఏదైతే నెహ్రూ గారు సొంత స్వగ్రామం ఇర్రిపాకు ఉందో ఇక్కడ 1 కోటి పార్థివ లింగాలతో మహాకుంభాభిషేక కార్యక్రమం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లోకం సుభిక్షంగా ఉండాలి, రైతులు బాగుండాలి, రైతు బాగున్నప్పుడే రాజ్యం బాగుంటుందన్న నినాదంతో రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి కూడా భక్తులు వచ్చి మనం చూస్తున్న పెద్ద ఎత్తున శివలింగాలు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల శివలింగాలు పూర్తయింది. ఏదైతే మహాశివరాత్రి ఉందో, జన్మకో శివరాత్రిని చెప్పినట్టుగా ఆ శివరాత్రి రోజున ఈ 1 కోటి పార్థివ లింగాలకి అభిషేకంతో పాటు 12 జ్యోతిర్లింగాల నుంచి తీసుకొచ్చిన లింగాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఈ ప్రాంతంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా మనం చూస్తే అన్ని పార్టీ రాజకీయాలకు చెందిన నాయకులు కూడా వచ్చి లింగాల్లో పాల్గొంటున్నారంటే ఇది నిజంగా దైవ కార్యక్రమాన్ని ఇటు నెహ్రూ దంపతులు కానీ, నవీన్ దంపతులు కానీ ప్రశంసించాలి. కెమెరామెన్ దొరబాబుతో సాంబశివరావు, బేఆర్కే న్యూస్, ఇర్రిపాక నుంచి.